ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు. జూబ్లీహిల్స్ పిఎస్లో రేపు విచారణకు రావాలని పిలుపు. హైదరాబాద్లో మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసిన సిట్. రేపు ఉదయం తెలంగాణ భవన్కు హరీష్ రావు, కేటీఆర్. విచారణ కంటే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం. అక్కడి నుంచి జూబ్లీహిల్స్కు వెళ్లనున్న మాజీ మంత్రి. హరీష్ రావుకు సిట్ నోటీసులపై స్పందించిన కేటీఆర్. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా అంటూ ట్వీట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదన్న మాజీ మంత్రి. తెలంగాణ ఎన్నికల కమిషన్కు మున్సిపల్ రిజర్వేషన్లు. కార్పొరేషన్, మున్సిపల్ వార్డుల వివరాలను వెబ్సైట్లో పెట్టిన ఎస్ఈసీ. త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో తెలుగు డయాస్పోరాతో చంద్రబాబు సమావేశం. భారత్కు అతిపెద్ద ఆస్తి యువ జనాభా అంటూ వ్యాఖ్యలు. యూరప్ దేశాల్లో ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే కనిపిస్తారని కామెంట్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ దగ్గర కొనసాగుతున్న వాహనాల రద్దీ. నెమ్మదిగా కదులుతున్న వెహికల్స్. సొంత ఊళ్లకు వచ్చిన ప్రజలు తిరిగి హైదరాబాద్కు ప్రయాణం. జాతీయ రహదారి 65పై కొనసాగుతున్న వాహనాల రద్దీ. హైదరాబాద్ వైపు భారీగా వెళ్తున్న వెహికల్స్. చిట్యాల, పెదకాపర్తి దగ్గర ఫ్లైఓవర్ పనులు జరుగుతుండటంతో మెల్లగా వెళ్తున్న వాహనాలు. స్తంభించిన హైదరాబాద్ వైపు వెళ్లే రూట్. అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్లో వాహనాల రద్దీ. సంక్రాంతికి వెళ్లి తిరిగి వస్తున్న జనం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల బీభత్సం. పటేల్గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్లోని 6 ఇళ్లలో చోరీ. సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లిన బాధితులు ఇంటికి వచ్చి చూసేసరికి గుల్లైన ఇల్లు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లిలో దారుణం. రైతు చంద్రశేఖర్ రెడ్డికి చెందిన అరటి తోటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. చేతికొచ్చిన పంట మంటల్లో కాలిపోవడంతో రైతు ఆందోళన. 4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందంటున్న రైతు. నరేంద్ర మోడీతో భేటీ అయిన యుఏఈ అధ్యక్షుడు. తన నివాసంలో ద్వైపాక్షిక చర్చలు. 2 దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు. (2032) నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $200 బిలియన్ల రెట్టింపు చేయాలని నిర్ణయం. ఇప్పటికే $100 బిలియన్ల ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఉందన్న విక్రమ్ మిశ్రా. ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకలకు భారీ బందోబస్తు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు. చెన్నై కళ్లకురిచిలో విషాదం. ఉత్సవాలలో పేలిన గ్యాస్ సిలిండర్. 4 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. గ్యాస్ బెలూన్లు నింపుతుండగా పేలిన సిలిండర్లు. కేరళలోని ఎర్నాకుళంలో భారీ అగ్ని ప్రమాదం. నీందప్రా ఫారెస్ట్ ఏరియాలో చెలరేగుతున్న మంటలు. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు.